హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబ్బేరు మార్కెట్. మీరు చూస్తున్నది తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం. ప్రతి శనివారం జరిగే పెబ్బేరు మార్కెట్ చూస్తున్నారు కదా. చుట్టుముట్టు చూస్తే అంతా మార్కెట్ ఫుల్గా ఎద్దులతో నిండిపోయింది. ఇక్కడ ఒక ఎద్దు ఉంది, దాని రేట్ అయితే అడిగి తెలుసుకుందాం. ఎన్ని గంటలు ఉంది బ్రో? అన్నేసిందా? కడలేసింది. ఏం రేట్ చెప్పిండ్రు? 1,20,000. ఏమేమి పనులు చేసింది మీ దగ్గర? గడం పనులు చేసిందా? మనకు నార్ బండ్లు అన్నీ మంచిగా పోతాయా? ఇసుక బండ్లు ఉన్నాయా మీ సైడు? లేవు. ఫోన్ నెంబర్ చెప్తారా మీది? 8688607734. ఎక్కడ మీది? గూడూరు, కర్నూలు జిల్లా. గూడూరు పక్కన గూడూరేనా? గూడూరు. చూస్తున్నారు కదా. ఎవరికైనా ఎద్దు నచ్చినట్టు ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. భారీ సైజు ఎద్దు మనకైతే పెబ్బేరు మార్కెట్లో ఇవాళ చూస్తున్నాం. చూస్తున్నారు కదా. రెండవ జత అయితే భారీ సైజు ఎద్దులను అయితే చూస్తున్నాం. అందమైన జతులు. వీటి రేట్లు అయితే రైతుని అడిగి తెలుసుకుందాం. ఏ ఊరు నుంచి వచ్చిరానా? గట్టు దొడిచందనూరు. ఇక్కడ ఐజ మండలం. ఎన్ని మండలు ఉన్నాయి కోడలు మనకు? అన్నీ వేసినాయా? కడలు వేసినాయి. ఏమేమి పనులు చేసినాయి మీ సైడు? చిన్న బండ. ఎంత సైజు బండ అది? ఫోన్ నెంబర్ చెప్తారా మీది? ఫోన్ నెంబర్ చెప్పరారా? 9337779099. రేట్ వచ్చేసి ఎంత చెప్పిండ్రు? 2,40,000. ఇవి వన్ సైడే పోతాయా, టూ సైడ్ పోతాయా? ఓన్లీ వన్ సైడ్. ఇవి ఎట్లా కట్టేసారో అట్లే పోతాయి. చూస్తున్నారు కదా. మరి వన్ సైడే పోతాయంట. మరి పనులు అయితే మనకు అన్ని పనులు అయితే చేసినాయని చెప్తున్నారు రైతు. మీ దగ్గర ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాయి ఇవి? 2 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఎక్కడ కొన్నారు అవి? అప్పుడు మీ ఊరి దగ్గరనే కొన్నారు. చూస్తున్నారు కదా. 2 సంవత్సరాల నుంచి అయితే రైతుల దగ్గర ఉన్నాయంట. మరి ఇవేమన్నా తన్ని అలవాటు, పొడిచి అలవాట్లు ఉన్నాయా? ఏం లేవు. తన్ని అలవాట్లు, పొడిచి అలవాట్లు అయితే ఏం లేవంట. మరి రైతులు నచ్చినట్టు ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నారు కదా. మరి ఎద్దులు అయితే ఎంతో అందంగా ఉన్నాయి. మరి నచ్చిన వాళ్ళు వీటికి ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నారు కదా. ఇక్కడ మూడవ జత అయితే మనం చూస్తున్నాం. వీటిని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎన్ని వంటలు ఉన్నాయి నా కోడలు? 4 వంటలు. ఇది 4 వంటలు ఉంది, అదే 6 వంటలు ఉంది. ఈ సపరేట్ అమ్మే అవకాశం ఉందా, లేకుంటే 2 జతనే అమ్ముతారా? ఎట్లా వచ్చినా అమ్ముతారు. ఈ 4 వంటల కూడా ఎంత అయిపోయినరు? 1,20,000. అది 6 వంటలది 1,25,000. చూపించే ప్రయత్నం చేస్తారా? పనులు ఏమన్నా చూపిస్తారా? చూపించండి సార్. సునియదా? అది కూడా జూనియదా? మీ అడ్రస్ ఎక్కడ? గూడూరు పక్కన గూడూరేనా? గూడూరు. ఇవి బండ కోసం వేపిరా, లేకుంటే వ్యవసాయానికేనా? గడాన్వి. మీ సైడ్ ఏమేమి పనులు ఉన్నాయి గడాన్వి? నార్బండ్ ఇట్లా గుంజనే 10 చేనులు అవి శెల్క పనులు ఉన్నాయి. నార్బండ్ ఇట్లా ఏం లేవు. ఇసుక పనులు కూడా ఏం లేవా? లేవు. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? చెప్పండి. 9951942124. చూస్తున్నారు కదా. మరి రైతులు 4 వందల కూడా అయితే మనకు 60 సైజ్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక 6 వందలది అంటే మనకు 59, 58. ఇది 60 ఉంది. 6 వందలది అయితే 60 హైట్ ఉందని చెప్తున్నారు రైతు. ఇది 61 ఉందంట 4 వందల కూడా. చూస్తున్నారు కదా. మరి కాల్మట్టం అన్ని చూసి కొనేవాళ్ళు ఎవరికైనా ఇష్టం ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నారు కదా. మరి ఇది 4వ ఎద్దు. వీటిని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. వీటి రేట్ అయితే అడిగి తెలుసుకుందాం రైతుని. ఎన్ని వంటలు ఉందన్న కూడా? 4 వంటలు ఉంది. మొత్తం దేని కొరకు మేపీరు? ఇదేమన్నా బండ కోసం మేపీరా, సేద్యంకేనా? ఏం చేసేది? మీ సైడ్ ఏమేమి పనులు ఉన్నాయి?
శేన్లపాణెం నార్బాండ్ ఇట్లా ఉన్నాయా మీ సైడు? శెల్కలేనా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పైపాడు మండలం, ఒడేపల్లి మండలం పైపాడు నుంచి అయితే వచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లానా? జోగులాంబ గద్వాల జిల్లా నుంచి అయితే రైతు రావడం జరిగింది. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? రైతు నెంబర్ వచ్చేసి 95-045-45-39-39-3. ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మరి పండ్లు ఒకసారి పండ్లు రైతు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. 4 గంటలు ఉన్నాయంట. కోడి అయితే 4 గంటలు ఉంది. మరి ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే రైతుకు ఖచ్చితంగా ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూస్తున్నారు కదా, మరి ఈ వారం పెబ్బేరు సంతకు భారీ సైజు ఎద్దులు అయితే ఇవి వచ్చినాయి. వీటిని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇవి మనకు 6 గంటల కోడలు అయితే ఉన్నాయి. వీటి రేట్ ఎంతనా? 1,50,000 అయితే రైతు చెప్తున్నాడు. మరి హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నదైతే సేద్యపు ఎద్దులు పనికి గ్యారెంటీ అంట. అందుకోసం అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఒకసారి చుట్టుముట్టు చూసే ప్రయత్నం అయితే చేయండి. పనికి గ్యారెంటీ అన్న సేద్యపు ఎద్దులు. ఏం రేట్ చెప్తున్నారన్న ఇవి? 1,40,000. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తాటిపాముల ఊరా? ఫోన్ నెంబర్ చెప్తారా మనది? చెప్పండి. 837-441-9195. మరి ఎద్దులు ఎవరికైనా నచ్చినట్టు ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నారు కదా, మరి పనికి అయితే గ్యారెంటీ అంటున్నాడు. ఏమేమి పనులు పోయినాయి ఇవి? బరక పోయినాయి, బండి పోయినాయి అంట. మరి అన్నీ పోయినాయి అంట. నార్బండి, శెల్కలు, ఏ పనికైనా కూడా గ్యారెంటీ అంటున్నాడు. ఇసుక బండ్లు ఇట్లా పోయినాయి? ఇసుక బండ్లు కూడా పోయినాయంట. మరి ఎవరికైనా నచ్చినట్టు ఉంటే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అట్లా కూడా ఏం రేట్ ఉంది? 68,000. ఎన్ని గంటలు ఉంది ఈ నల్ల కోడ అయితే? మరి ఇంతకుముందు నెంబర్ చెప్పిన రైతుదే. ఇక ఇక్కడ ఉన్న 6 గంటల కోడలు కూడా రైతువే. ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీరు చూస్తున్నది 2 గంటల కోడే, భారీ సైజు 61 సైజు ఉన్న 2 గంటల కోడే. ఒకసారి కాలు గెట్టేయాలు అయితే చూసే ప్రయత్నం చేయండి. చూస్తున్నారు కదా, మరి కొంచెం చూపి పండ్లు చూపి. చూస్తున్నారు కదా, 2 గంటలు ఉన్న కోడే. మరి ఇది రైతు మీది ఎక్కడ గ్రామం? నీలిపల్లి మండలం, మదకల్ మండలం, నీలిపల్లి గ్రామం నుంచి అయితే వచ్చిండ్రు. మనకు జిల్లా వచ్చేసి జోగులాంబ గద్వాల జిల్లా వస్తుంది. రైతు అయితే మరి 2 గంటల కోడని గత సంవత్సరం నుంచి అయితే రైతు మేపుతున్నాడంట. మరి వీటికి జత దొరకక పెబ్బేరు సంతకు వచ్చినామని చెప్తున్నాడు. మరి ఎవరికన్నా బండ సైజుకు మేపే వాళ్ళు ఉంటే జత కలిస్తే మీరన్నా కొనే ప్రయత్నం చేయండి. లేదంటే మీ దగ్గర ఎవరికన్నా 2 గంటల కోడ ఉంటే వీళ్ళకి ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. 2 చెంపలకు పనికి అయితే పోతుందంట. మరి కోడని కలుపుకోవడానికైనా అమ్మడానికైనా రైతు సిద్ధంగా ఉన్నాడు. మరి రైతు నెంబర్ వచ్చేసి మనం అడిగే ప్రయత్నం చేద్దాం. 99-129-57-908. చూస్తున్నారు కదా, మరి రైతు 2 గంటల కోడను కొనడానికైనా సరే, దీనికి జతకు అమ్మడానికైనా సరే సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే కోడని కొనే ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నారు కదా, మరి నెక్స్ట్ వీడియోలో మంచి మంచి కోడలు చూపించే ప్రయత్నం చేస్తున్నా. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.